హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్లో పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మనకి ఏం తినాలనిపించినప్పుడు ఇలా చారు చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన టేస్ట్కి తగ్గట్టు అయితే మనం ఎంత పులుపు తింటామో అంత చింతపండు ముందే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి వితౌట్ ఆయిల్. సో ఇప్పుడైతే 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని పచ్చగా దంచి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి అయితే. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. పేస్ట్లా అవసరం లేదు. సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే మనం చారులో కలిపేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి పోపు దినుసులు ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని అయితే వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. ఇదంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా తీసుకున్న చారులోకి అయితే ఈ పోపును వేసుకోవాలండి. సో చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పైనుండి అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనం పైన ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. పచ్చి పులుసులో ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకు కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.